రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ముఖ్య నేతలు ప్రజా సమస్యలపై ఆరా తీస్తున్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, వితంతు వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్నారు. స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా నెరవేరుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో కలిసి పాల్గొన్నారు. కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు మంజూరు చేస్తూ బడుగులకు అండగా ఉంటున్నారని స్పష్టం చేశారు. విదేశాల్లో కూడా పబ్లిక్ ఇప్పుడు లేవు. ఈ అలాగే బీసీలు కూడా వారికి కావాల్సింది వాళ్ళకి ఇద్దరు, ఎస్సీ కూడా ఇద్దరం బాగా చేస్తాం. బడ్జెట్ కూడా పెంచి ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు కూడా ఎక్కడ బడ్జెట్ రాకుండా బడ్జెట్ ఇచ్చి అలా ఆదుకోవాలని చెప్పి సంకల్పి పనిచేస్తామని చెప్పి అందరూ కూడా చేశారు. ప్రభుత్వం చేసినా ప్రజల్లో మార్పు రావాలి, మీలో మార్పు రావాలి చేస్తాం. మరి కొత్తగా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకొచ్చాం. పేదవాళ్ళకి ఇవ్వడానికి పేదవాళ్ళు తాగుబాటు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 1200 కడితే 2 లక్షల వరకు ఇచ్చేలాగా కార్యక్రమం తీసుకున్నాం. అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందజేశారు. రాబోయే 1 సంవత్సర కాలంలో నరసరావుపేటలో ఉన్నవాళ్లు గాని, లేనివాళ్లు గాని, చివరి ప్రాంతాలు గాని సిమెంట్ రోడ్డు అని అడిగే పరిస్థితి ఉండదు. అన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. రాబోతుంది సంక్రాంతి. అందరికి కూడా పేదవాడు ఉన్నవాడితో ఆ రోజైనా సంతోషంగా పిండోండలు చేసుకుని హాయిగా గడపడం కోసం చంద్రన్న కానుకలు ఇచ్చారు. 250 రూపాయలు ఒక్కొక్క పండగకి అందరికి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో జరిగిన జన్మభూమి సభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అర్హులైన రైతులకు రేషన్ కార్డులు, తైవాన్ స్ప్రేలను పంపిణీ చేశారు. విశాఖలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కులు, సంక్రాంతి కానుకలు అందించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. గుంటూరు ఆర్ అగ్రహారంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ధృవపత్రాలను అందజేశారు. వినుకొండ 4వ వార్డులో జన్మభూమి కార్యక్రమ ప్రత్యేక అధికారి శారద, మున్సిపల్ అధికారి అనురాధ పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నగరంలోని తోటవారి వీధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఒంగోలులో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ పాల్గొన్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పత్రాలు, సంక్రాంతి కానుకను అందజేశారు. చీరాల మండలం గవినివారిపాలెంలో జన్మభూమిలో స్వల్ప ఘర్షణ జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తేతలి, దువ్వలో జరిగిన జన్మభూమి మా ఊరులో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.